హలో, ఈ వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్లోని ఎక్సర్సైజ్ 11.2లోని థర్డ్ ప్రాబ్లం మరియు ఫోర్త్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎవాల్యూట్ సైన్ 60 ఇంటూ కాస్ 30 ప్లస్ సైన్ 30 ఇంటూ కాస్ 60. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ ఆఫ్ 60 ప్లస్ 30? వాట్ కెన్ యూ కన్క్లూడ్? సో ఫస్ట్ వీటిని ఎవాల్యూట్ చేద్దాము. వాల్యూస్ ఏమొస్తాయో చూద్దాము. సో థర్డ్ వన్ given that sin 60 cos 30 plus sin 30 cos 60 వాల్యూస్ చేస్తే మనకు sin 60 వాల్యూ √3/2 ఇంటూ cos 30 వాల్యూ √3/2 ప్లస్ sin 30 వాల్యూ 1/2 అలాగే cos 60 వాల్యూ 1/2. సో √3 ఇంటూ √3 3/2 2s 4 ప్లస్ 1 1s 1/2 2s 4. సో ఎల్సిఎం 4 కామన్ ఉంది కాబట్టి 3 + 1 = 3 + 1 4/4 4 4 cancel = 1. సో sin 60 cos 30 plus sin 30 cos 60 = 1 వచ్చింది ఆన్సర్. ఇప్పుడు sin ఆఫ్ 60 + 30 వాల్యూ చూద్దాము. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 తీసుకున్నాము. sin ఆఫ్ 60 + 30. సో మనము sin ఆఫ్ 60 + 30ని ఇప్పుడు 60 + 30 ఎంత అంటే 90 కదా. సో sin 90 వాల్యూ ఎంత అంటే 1. సో ఇప్పుడు మనకు sin ఆఫ్ 60 + 30 = 1 కాబట్టి సో ఇది ఈక్వేషన్ నెంబర్ 2 తీసుకున్నాము. ఫ్రమ్ 1 and 2 మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు అంటే ఈ వాల్యూ మొత్తం మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 1, ఇది కూడా క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 1. సో ఫ్రమ్ 1 and 2 we can conclude that ఏంటంటే sin ఆఫ్ 60 + 30 = sin 60 cos 30 plus sin 30 cos 60. సో ఈ టర్మ్స్ మనం ఏ బి అని లెటర్స్ ఒకవేళ అనుకుంటే మనం ఒక ఫార్ములా రూపకంగా కూడా మార్చుకోవచ్చు అన్నట్టు. ఏంటంటే sin ఆఫ్ a + b = sin a cos b plus sin b cos a. ఈ ఫార్ములా నేను ఎందుకు రాశానంటే ఈ లాస్ట్ ఎందుకు రాశానంటే ఈ ఫార్ములా అనేది మనకు ఇంటర్మీడియట్లో వస్తుంది అన్నట్టు. అందుకోసం నేను ఇక్కడ ఈ ఫార్ములాని మనకు ఇంటర్మీడియట్లో వస్తుంది కాబట్టి అందుకోసం నేను ఇక్కడ రాసి పెట్టాను. ఫర్దర్ కూడా యూజ్ అవుతుంది, ఇక్కడ కాదు ఇంటర్మీడియట్లో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ఫోర్త్ ప్రాబ్లం చేద్దాము. ఈజ్ ఇట్ రైట్ టు సే దట్ cos ఆఫ్ 60 + 30 = cos 60 cos 30 minus sin 60 sin 30. సో given that మనం క్వశ్చన్ చేస్తున్నారు ఏంటంటే ఈ రెండు ఈక్వల్ అని మనం అడుగుతున్నారు. సో ఒకసారి మనం వెరిఫై చేద్దాము. given that cos 60 ఫస్ట్ రైట్ సైడ్ చేద్దాము. cos 60 into cos 30 minus sin 60 into sin 30. ఏది చేసినా పర్లేదు, రైట్ చేసినా లెఫ్ట్ చేసినా sin 30. సో cos 60 వాల్యూ 1/2 అలాగే cos 30 వాల్యూ √3/2 అలాగే
sin 60 వాల్యూ √3/2, sin 30 వాల్యూ 1/2. సో 1 into √3 √3 by 2 to 4, అలాగే 1 into √3 by 2 to 4 ప్లస్ √3/4 మైనస్ √3/4 రెండు క్యాన్సిల్ చేస్తే ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 1. అలాగే cos of 60 plus 30 ఈక్వల్ టు మనం ఏమని రాసుకోవచ్చు అంటే cos 90. సో cos 90 వాల్యూ ఎంత అంటే 0. సో ఇక్కడ cos of 60 plus 30 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సో ఫ్రమ్ 1 and 2 నుంచి మనం ఏమని రాసుకోవచ్చు అంటే cos of 60 plus 30 ఈక్వల్ టు cos 60 into cos 30 minus sin 60 into sin 30. ఓకే, మనం వాల్యూస్ ఫార్మేట్లోకి మారిస్తే అంటే లెట్ ఇది ఏ అని బి ఇది అనుకుంటే మన ఫార్ములా ఏ విధంగా రాసుకోవచ్చు అంటే cos of a plus b ఈక్వల్ టు cos a cos b మైనస్ sin a sin b. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ ఫార్ములాస్ అనేటివి ఇవి మనము ఈ వాల్యూస్ నుంచి మనం ఫార్ములా డిరైవ్ చేసినాం అన్నట్టు. సో మీ ఫార్ములాస్ అనేటివి మనకు ఫర్దర్గా ఇంటర్మీడియట్లో చాలా అవసరం వస్తాయి. మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.